నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో ఇప్పుడు బీజేపీ యొక్క థర్డ్ ఫేజ్ మొదలైంది. మంచి మార్గం ఛానల్లో ఏదైనా తర్కం అంటే లాజిక్కి విరుద్ధంగా వీడియోలు చేయటం కానీ, అంటే సత్యాన్ని వెలికి తీయటం, అంటే లాజిక్ని ఎప్పుడు విడవకుండా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మాటకు కట్టుబడి ఉండి ఆ విషయం జరిగే వరకు తడబడకుండా కన్సిస్టెంట్గా ఆ మాటను చెప్పటం అనేది ఒక ప్రాసెస్. నేను నా వీడియోలు ఈ తర్కం అంటే ప్రాక్టికల్ లాజిక్కి దూరంగా తీసుకుపోకుండా డబ్బుల కోసం కానివ్వండి, పేరు కోసం కానివ్వండి, వ్యూవర్షిప్ కోసం కానివ్వండి, నేను కాంప్రమైజ్ కాకుండా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాను. అంటే ఫైనాన్షియల్గా ఒక ఛానల్ నడిపియాలి అంటే దానికి కొన్ని త్యాగాలు అవసరం. ఆ త్యాగాలకు ప్రతిఫలం కూడా ఆశించడంలో తప్పు లేదు. అవి దొరుకుతాయా లేవా అనేది రెండో ప్రశ్న. అయితే గత 11-12 నెలలుగా నేను ఏది ఊహించానో, నేను ఏది నమ్మానో అది బలంగా వినిపించాను. విమర్శలకు ప్రతి విమర్శ చేయకుండా వాళ్ళను నా ఛానల్ నుంచి డిలీట్ చేసి నా ధోరణిని, నా ఆలోచనను గట్టిగా అలాగే ఉంచగలిగాను. నాకు సబ్స్క్రైబర్స్ అవసరమే, కానీ నా మైండ్ సెట్ డిస్టర్బ్ చేయడానికి వచ్చిన సబ్స్క్రైబర్స్ని నేను అమానుషంగా తొలగిస్తూ ఉంటాను. నేను కమెంట్స్ డిలీట్ చేయనండి, సబ్స్క్రైబర్ని డిలీట్ చేసేస్తాను. హిందీలో అంటారు, నా రహేగా బాస్ నా బజేగి బాసురి. అంటే బొంగే లేనప్పుడు ఇక మురళి ఎలా ఉంటుంది అంటే, బొంగు తెలుసు కదా, బొంగుతోనే బ్యాంబూతోనే ఫ్లూట్ తయారు చేస్తారు. బ్యాంబూనే లేపేస్తే ఇక ఫ్లూట్ ఉండే ఆస్కారం లేదు. అలాగే నా రహేగా బాస్ నా బజేగి బాసురి. అదే లేనప్పుడు ఇక మ్యూజిక్ ఫ్లూట్ దేంతో వాయిస్తారు? అది నా పంత, నేను మార్చుకోను. నేను కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నేను మార్చుకోను. అది కాంప్రమైజ్ అయ్యే విషయాలు కానే కాదు.
నేను మీ సంక్షేమంతో పాటు నా వాస్తవాలు కూడా నేను చూసుకోవాల్సి వస్తుంది. నేను నా సబ్స్క్రైబర్స్కి అంటే నా హద్దులు మీరి ఒకసారి హెల్ప్ చేద్దామని కొన్ని ప్లాన్స్ వేసుకుంటా, కానీ విరమించుకుంటా. ఎందుకంటే అవి నాకు ప్రాక్టికల్గా లాభపడవు కనుక నేను చేస్తా. వాళ్లకు వేలో లక్షలో వస్తాయి. దాంట్లో నాకు అట్లీస్ట్ ఒక 5% వాటా దక్కాలి. అది దక్కే ఆస్కారం లేని విషయాలు నేను చాలా ఉన్నాయి. డైరెక్ట్గా హెల్ప్ చేయొచ్చు. అసలు క్రైసిస్లో ఉన్న వాళ్ళని బయటికి తీసే సత్తా, ధైర్యము, ఆలోచన, టైం కొద్దిగా ప్రాబ్లం నాకు, కానీ మిగతావి పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ యూట్యూబ్ ఈజ్ నాట్ ద రైట్ మీడియం టు అప్రోచ్ సబ్స్క్రైబర్స్ ఆర్ పీపుల్ టు హెల్ప్ దెమ్ అవుట్ అనేది ఒకటి నాకు క్లియర్గా అర్థమైపోయింది. నేను చెప్పే మాటలు దాని విలువ ఉందండి, ఫైనాన్షియల్ విలువ కూడా ఉంది. అందుకోసము నా అకౌంట్ నంబర్ ఇస్తుంటా, కానీ ఎవరు హెల్ప్ చేస్తలేరు. సరే, ఇది కూడా యూట్యూబ్లో ఒక భాగమే కనుక, ఇది కూడా జీర్ణించుకోవలసిన విషయం కనుక జీర్ణించుకుంటున్నాను. కానీ క్వాలిటీ అనేది కూడా ఒక ఇష్యూ. క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ద ఫైనాన్షియల్ గెయిన్ త్రూ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక ఇష్యూ కనుక నేను సైలెంట్గా ఉండిపోతాను. నా వీడియో యొక్క క్వాలిటీ సబ్స్క్రైబర్స్ని బట్టి నేను ఉంచాలని డిసైడ్ అయ్యా. కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్, అసలు మంచి మార్గం ఒక 2-3 months నుంచి మీ అందరినీ ఆంధ్రప్రదేశ్ వైపు పోండి. అమరావతి చుట్టుముట్టు ప్రాంతాల్లో పిడుగురాళ్ళని మొదలుపెట్టి అంటే ఈ కాకినాడ కానివ్వండి, ఈ కోస్టల్ ఏరియాస్ కానివ్వండి, అంటే వైజాగ్ని అవాయిడ్ చేసి మిగతా ఏరియాల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే నార్త్ ఆంధ్రాని వదిలేసి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక అడ్వైజ్ ఇస్తూనే ఉన్నాను. వేరే వాళ్ళైతే వాళ్ళ అచీవ్మెంట్స్ని ఒక వీడియోగా చేసి హైలైట్ చేసి ఒక డిజిటల్ స్క్రీన్ పెట్టి బాగా పాపులర్ కావడానికి ట్రై చేసేవారు. కానీ నేను అలా చేయలేదు. కాన్స్టెంట్గా 11-12 months నుంచి నేను ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయండి అని సజెస్ట్ చేశాను. అది ఇవాళ నిజమైంది. రాత్రికి రాత్రే అమరావతి చుట్టుముట్టు ఓవరాల్ ఏపీలో ఎక్సెప్ట్ రాయలసీమ ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోయాయి. కానీ ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయలేదు. నాకు కోపం వచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి. లాభపడిన వాళ్ళు తమ ఆత్మని అడిగి నా ఛానల్ని బలపరచాలి అని నేను కోరుకుంటున్నా. మీరు కూడా ఆలోచించాలి. నాకు ఒకసారి ప్రత్యక్షంగా రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టాలి, దీనికి నా రుచి చూపించాలి అని అనిపిస్తుంది. కానీ నాకు అంత వెసులుబాటు లేదు.
నేను అంత బయట టైం స్పెండ్ చేయలేను. కాబట్టి నేను ఈ విషయంలో వెనుకంజ వేస్తున్నా. నేను రియల్ ఎస్టేట్లో ప్రత్యక్షంగా ఎంటర్ అయితే కథనే వేరే ఉంటుంది. ఒక్కోసారి నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టే వాళ్లకు ఒక మీడియం తయారు చేద్దామా అని అనిపిస్తుంది, కానీ సమయ భావం వల్ల ఇది నా ఫీల్డ్ కాదు కాబట్టి నేను కొద్దిగా వెనకంజ వేస్తూ ఉంటాను. ఏదైనా పాసిబిలిటీ ఉంటే, అనుకోకుండా ఏదైనా మార్గాలు దొరికితే డెఫినెట్లీ నేను రియల్ ఎస్టేట్లో ప్రత్యక్షంగా ఎంటర్ అయ్యి ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ దాని రూపురేఖలు మార్చాలని నాకు ఒక కాంక్ష ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, పూర్తి కాకనూ పోవచ్చు. నా దారి అంటే నేను మార్చుకోవచ్చు. కానీ నేను గత 12 నెలలుగా చెప్తున్నట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక అస్తమించనుంది. నేను బాగా ఆలోచించి కొన్ని వర్డ్స్ వాడుతుంటానండి, అవి సీరియస్ వర్డ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక అస్తమించనుంది. నేను గత 12 నెలలుగా ఈ వర్డ్ వాడలేదు. పడిపోతుంది, నాశనమవుతుంది, కుప్పకూలుతుంది అని చెప్పారు, కానీ అస్తమించిపోతుంది అనే వర్డ్ నేను యూజ్ చేయలేదు. ఇవాళ యూజ్ చేస్తాను. అస్తమించి ఇక చీకటి ప్రపంచంలో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉండనుంది. ఒక బిల్డర్ పరంగా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరంగా నేను ఆలోచించే మార్గాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ నాకు రియల్ ఎస్టేట్ వరల్డ్ నుంచి ఏ సందేశము అందుతలేదు. వాళ్ళు భయపడుతున్నారో, ఈర్ష్యపడుతున్నారో నాకు తెలియదు, కానీ వీళ్లకు బుర్రకు తట్టని కొన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. అంటే వీళ్ళు కోటీశ్వర్లు అయి ఉండొచ్చు, వేల కోట్ల బిజినెస్ చేస్తుండొచ్చు. అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాను నేను. బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు దేవుడు కొంతమందికి స్పెషల్గా గ్రాంట్ చేస్తుంటాడు. దాంట్లో ఏదో చిన్న తునుక నా దోసెట్లో పడి అలా ఆలోచించే శక్తిని నాకు దేవుడిచ్చాడు. కానీ అన్ఫార్చునేట్లీ రియల్ ఎస్టేట్ వరల్డ్ దానికి రెడీగా లేదు. అంటే ప్రపంచంలో అబద్ధాలు నిజమయ్యే వరకు జనాలు వెయిట్ చేసే తత్వం ఇచ్చాడు, కానీ నిజాలను వెలికి తీసి తొందరగా దాని నుంచి బయటపడదాము అనే బుద్ధి జనాలకు ఇవ్వడం లేదు. అది ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా పర్వాలేదు. అబద్ధాలు నిజం కావాలి. నిజాలు ఒక 10 ఇంచుల కింద నీ కాళ్ళ కిందే ఉన్న ఒక కొండలాంటి అబద్ధం కరిగిపోయి అది నిజంగా మారాలి అనే తత్వం జనాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. నా ఛానల్లో నేను మాట్లాడే మాటలు, నేను ఒక్కసారి ఒక ఇష్యూని బలపరిచాను అంటే నేను వెనుకంజ వేయను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ లాజికల్ థింక్ని ఆ ఒడ్డు దాటిచ్చే వరకు నేను ఊరుకోను. ఇవాళ మీరందరూ నా ఛానల్ వాచ్ చేసిన వాళ్ళు గత 11 నెలలుగా 12 నెలలుగా
ఇది గమనించి ఉంటారు. నేను ఏ విషయం మీదైనా క్షుణ్ణంగా, ధైర్యంగా, విషయం పరంగా చాలా గట్టిగా నిలబడతాను. వణకను బెణకను. నేను చెప్పవలసిన మాట సూటిగా చెప్తాను. నేను గత 2 రోజులుగా పొలిటికలీ సెన్సిటివ్ కొన్ని టాపిక్ రేజ్ చేశాను. చాలా మందికి అవి జీర్ణం అవుతలేవు. కానీ నేను ఒక్కటి గమనించవలసిందిగా నేను కోరుతున్నా, ఎస్పెషలీ ఆంధ్రవాడ. దయచేసి మీరు తెలంగాణ వాళ్ళకన్నా సుపీరియర్ అనే ఒక ఆలోచనను వదిలేయండి. నేను చాలా మర్యాదపూర్వకంగా చెప్తున్నా, మీరంత బుర్రున్నోళ్ళు ఏం కాదు. డబ్బు ఉండొచ్చు, నేను లేదు. నేను చెప్పిన డబ్బు ఏ సన్నాసికైనా ఉంటుంది. మల్లారెడ్డి దగ్గర కూడా డబ్బు ఉంది. ఎవరి దగ్గరైనా డబ్బు ఉండొచ్చు. డబ్బు ఏ మార్గాల్లో వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. డబ్బు ఉన్నంత మాత్రాన మేము ఒకరికన్నా బాగా తెలివిగల ఉన్నాము, కాంపిటేటివ్ వరల్డ్లో మేము బాగా టాప్ అనడం తప్పు. భూమి ఒక లక్షణం కలిగి ఉన్న ఆ భూమి లక్షణం బట్టి ఈ కలియుగంలో ఎవరు డబ్బులు పెడతలేడు. అది మన రియల్ ఎస్టేట్ ప్రూవ్ చేస్తుంది. హైదరాబాద్లో ఏముంది కనుక భూమి లక్షణం చూసి పెట్టడానికి? అన్నీ బంజరు భూములు, బీడు భూములు. కానీ కోట్లు పలుకుతున్నాయి. ఎందుకు పలుకుతున్నాయంటే మేమే ఇన్వెస్ట్ చేసినాం కనుక పలుకుతున్నాయి అంటారు. కాదండి, మీరు చాలా ప్రశాంతంగా లాజికల్గా ఆలోచించండి. తెలంగాణ ప్రజలు చాలా భాష దురుసుగా ఉన్న మనసు మంచిది కనుక మీరు ఈ మాత్రం గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ప్రజలు ఎక్కడైనా ఉండొచ్చు. మళ్ళీ అమెరికా మమ్మల్ని ఎందుకు ఉంచుకుంటారు? అమెరికా దయా దాక్షిణ్యాల మీద మీరు బతుకుతున్నారు. అమెరికాలో ఎట్లా పోతారు? మీరు బిచ్చబోడలాగా పోతారు. అమెరికా ఛాతీ ముందే వేసుకొని పోరు. ఇమిగ్రేషన్ దగ్గర ఒంగి దండాలు పెట్టి అమెరికాకి పోతారు. అక్కడ కూడా అక్కడ లాస్ ఏమున్నాయి అవి బిక్కు బిక్కు అనుకుంటా ఫాలో చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అమెరికాలో కుక్క చావు చేస్తున్నారు. ఎంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాలలో ఎన్ని డెత్స్కి ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి? యుఎస్లో ఎంతమందికి శిక్ష పడుతుంది? నా దగ్గర విధవ మాటలు మాట్లాడొద్దు. ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నా, మీ తెలివితేటలంతా ఎక్కడైనా ఉపయోగించండి, తప్పులేదు. నాలాంటి వాడి ముందర ఉపయోగించదు. మీకన్నా భాష తెలుసు, యాసలు తెలుసు, ఇన్ఫర్మేషన్ కూడా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీరెంత మీ డబ్బా కొట్టుకున్నా మీ తీగ నా చేతిలో ఉంటుంది. నేను ఇంకా డోస్ పెంచానంటే తీవ్రంగా ఉంటుంది. నాకు ఆంధ్ర వాళ్ళంటే బాగా రెస్పెక్ట్, హార్డ్ వర్కర్స్, నో ప్రాబ్లం. కానీ వాళ్ళ లైన్ దాటి బాగా టాలెంటెడ్ మేము అనుకుంటే తప్పు. కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, డబ్బుల భజన చేస్తారు, ఇంతవరకు సరిపోదు. మేము అల్ట్రా టాలెంటెడ్. హైదరాబాద్ నుంచి పోవడానికి పొమ్మనడానికి మీరెవరు? నేను పొమ్మనలేదురా విధవల్లారా. మీ ఆలోచన శక్తి అలా ఉంది. అంటే మీ అణువణువులా భయం ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైతలేదు. ప్రతి మనిషి
తనకు జన్మనిచ్చిన భూమి రుణం తీర్చుకోవాలరా సన్నాసులారా అంటే మమ్మల్ని హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టడానికి నీవెవరు అని ప్రశ్నిస్తారు. ఒరే మీ దాంట్లో నైతికత మరణించిందిరా అని నేను చెప్తున్నా. మీరేమో మీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, మీ టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎంతమంది మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారా మీరు ఆంధ్ర నా కొడుకులు? నాకు డాటా ఇవ్వండి. మీకు నైతిక విలువలు లేవు అని నేను చెప్తున్నా స్పష్టంగా. దీంట్లో కాంప్రమైజ్ కాను నేను. మీకు నైతిక విలువలు లేవు. ఇప్పుడు జొన్న సంకటి, రాగి సంకటి, రొట్టె ముక్కలు తిని బతికే తెలంగాణ వాడు కూడా వాళ్ళ అయ్యా అబ్బాని అవే పెట్టి డీసెంట్గా చూసుకుంటారు. మీరు కోటీశ్వర్లైనా మీ అమ్మా నాన్న ఎడమకాలతో దాన్ని పలాయనం చిత్తగిస్తారు. ఇది మీరు మొత్తుకున్నా నేను ఒప్పుకోను. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, ఎందుకంటే వేపుడు బుర్రలు మీవి. నేను ఎప్పుడు ఆంధ్ర వాళ్ళని డైరెక్ట్గా తిట్టలేదు, చాలా మర్యాదగా వ్యవహరించింది. మీది వేపుడు బుర్రలు రా మీది. మీ లైఫ్ స్టైల్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. నా దగ్గర పెద్ద కామెడీ షో ఉంటుంది ఇక మీ మీద వ్యాఖ్యలు చేస్తే జాగ్రత్త. నేను హైదరాబాద్ నుంచి నేను పొమ్మనలేదు. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే చాలా బాగుంటుంది, దానివల్ల ఆంధ్ర వాళ్ళు తమ స్వస్థలాలకు పోతారు అన్న. తీసుకుపోండి ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ మొత్తం తీసుకుపోండి, ఎవడొద్దంటాడు? నేను చెప్పిన సాఫ్ట్వేర్ తీసుకుపోండి, హార్డ్వేర్ తీసుకుపోండి. ఇప్పుడు జాకీలు పెట్టి బిల్డింగ్లు ఎత్తారు కదా, అట్లా బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లే తీసుకుపోండి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి. ఎవడొద్దన్నాడు? మీ బ్యాంకులు అకౌంట్లు ఖాళీ చేసుకొని ఆంధ్ర దిక్కేసుకోండి, ఎవడొద్దన్నాడు? కొబ్బరి బొండ ఇక్కడ పంపించకండి, ఎవడొద్దన్నాడు? రైస్ మీరే తినండి పండించడం, ఎవడొద్దన్నాడు? మీకు అంత టాలెంట్ ఉండి ఏడిస్తే మీ స్టేట్నే ఉద్ధరించారా మీరు? హైదరాబాద్ నుండి హైదరాబాద్కి ధమ్కిస్తారు. అందుకోసం నేను మొన్న వీడియో చాలా ఆలోచించి చేసిన. ఒరే మీరు ఇట్లనే మీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ ఎందుకు అయింది? ఇట్లా ఎక్స్ట్రా మాటలు మాట్లాడితేనే గుద్ద మీద రెండు దాన్ని పంపించండి. తన్నిని రాలేదు, మేమే మర్యాదగా వెళ్ళిపోయినాం అనకండి. ఇంకా ఇక్కడనే పడున్నారు. ఇంకా ఇక్కడ పడినందుకు మీరు తెలంగాణ వాళ్లకు అంటే రుణపడి ఉన్నారు. మీరు మీ అహంకారపు అడ్డమైన మాటలను భరిస్తే ఇంకా తెలంగాణ వాళ్ళు గమ్మునున్నారు. నేను ఎందుకు వీడియో చేసిన అంటే మీరు ఇలాగే బాగా వెటకారంగా మాట్లాడి ఎక్స్ట్రాలు చేస్తే అంటే తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా ఏమి జరగాలనో అది జరుగుతుంది. నేను ఆ రోజులు దగ్గర పడుతున్నాయి కనుక మీకు హెచ్చరించిన. మీరు మమ్మల్ని పోవడానికి నువ్వెవరు అంటారు. నేను ఎవరిని కాను. రేపు ఆ దౌర్భాగ్యపు స్థితి ఎదురైనప్పుడు ప్రజాస్వామ్యంలో పాలకులు కూడా ఏం చేయలేరు. తెలంగాణ ఫేజ్ 1 అయిపోయింది, తెలంగాణ ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. తెలంగాణ ఫేజ్ 2లో పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. నేను అందుకోసం ఒక వీడియో చేసి ప్లెయిన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే చాలామందికి సోయి లేకుండా బతికేస్తున్నారు, కానీ నేను చెప్తున్నా తెలంగాణ ఫేజ్ 2 జీవనోపాధి కోసం
తెలంగాణ రిసోర్సెస్ పై హక్కుల కోసం తెలంగాణలో అంటే వాళ్లకు వెసులుబాటు కోసం అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాజ్యంలోనే హక్కులు కోరుకునే స్థితికి దౌర్భాగ్యపు స్థితికి చేరుకొని ఉద్యమించే స్థితి వస్తుంది అని ఆంధ్ర వాళ్లకు నా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీరు అహంకారం చూపించకండి. మీకన్నా మల్టీ టాలెంటెడ్ పీపుల్ తెలంగాణలో ఉన్నారు. అది నిజాం పరిపాలనలో ఉన్నందుకు కొద్దిగా అణిగిమణిగి తెలంగాణ జనాలు ఉంటారు, కానీ మీకన్నా తెలివి తక్కువ వాళ్ళు అని మీరు తక్కువ అంచనా. జాగ్రత్త. అంటే మీకు ఒక దురదృష్టం జగన్ రూపంలో వస్తే మాకొక దురదృష్టం కేసీఆర్ రూపంలో వచ్చినందుకు ఇంకా కొద్దిగా సఫరింగ్ ఎక్కువ ఉంది. దయచేసి నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా ఇక అస్తమించింది కనుక హైదరాబాదుపై మీ ఆశలు కొద్దిగా తగ్గించుకోండి. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుందని తెలంగాణ వాళ్ళు గమనించండి. ఈ స్తబ్దత మన మంచి కోసమే, ఆంధ్ర పెరుగుదల మన మంచి కోసమే. ఇక ఆంధ్ర దూసుకుపోతుంది, దూసుకుపోనివ్వండి. నేను ఆంధ్ర ప్రజలకు ఒక సన్మార్గం చూపించాను. పిచ్చి పిచ్చిగా వ్యవహరించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రేపు పిచ్చికి లేచేది మీరే. మీకు టైంకి లారీలు దొరకాలి, టైంకి క్యాంటర్ వ్యాన్లు దొరకాలి, లేబర్ దొరకాలి అంటే కష్టం. మనకు మంచి టైం ఉన్నప్పుడే మనము వేరే మార్గాలు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు హైదరాబాదులో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువవుతున్నాయి అంటే ఈ తెలంగాణ వాసులు చాతగాక కాదు, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణలో ఆకలితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు తక్కువ అంచనా వేస్తే తెలంగాణ వాళ్ళు తక్కువైపోతారు అనేది మీ మూర్ఖత్వం. జాగ్రత్త. రెండు చెప్తున్నా, ఒకటి మూర్ఖత్వం, ఇంకోటి జాగ్రత్త. ఇప్పుడు నేను నా మాతృభాష కన్నడ, నేను క్లియర్గా చెప్పిన. మా మాతృభాష కన్నడ అని చెప్పినా కానీ నేను తెలంగాణ వాసిని కాదు అని ఎప్పుడు చెప్పలేదు. నీవు కన్నడిగా కాక నీవెందుకు? అరే, మా తాతలు ముత్తాతలు రజాకారులను ఫేస్ చేశారు. మీరేం చేశారు బే? హైదరాబాద్కి వచ్చి ఇడ్లీలు దోశలు అమ్ముకునేది తప్ప మాట తీరు మార్చుకోండి. ఇప్పుడు కన్నడిగా, నేను కన్నడిగా 100 ఏళ్ల క్రితం మా తాతలు వచ్చిండ్రు. మేము ఉన్నదే డెక్కన్, నిజాం డెక్కన్, కర్ణాటక డెక్కన్లో. అంటే మేము నిజాం పరిపాలనలోనే ఉన్నాం. మీరున్నారా? మా తాతలు రజాకారులను చూసిండ్రు, మీరు చూసిండ్రా? అబ్బే, వేపుడు తిని అంత మాట్లాడొద్దు. జాగ్రత్త. నేను వేపుడు తిని అని చాలా ఇన్సల్టింగ్ టోన్తో అంటున్నా. మీ లైఫ్ స్టైల్ని బయట పెడతా. నేను ఎక్కువ తక్కువ మాట్లాడు. నేను ఆంధ్రాకి మంచి కోరుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి అని చెప్తున్నాను, ఆశీర్వచనం ఇస్తున్నాను. దాన్ని నెగటివ్గా తీసుకొని పోతే టైం దగ్గర పడ్డప్పుడు ఎవరు రక్షించలేరు అని కనుక నేను అడ్వాన్స్గా హెచ్చరిస్తున్నా.
తెలంగాణలో ఒక కొత్త ఉద్యమం మెల్లిగా లేస్తుంది. చాలా మంది నిద్రావస్థలో ఉన్నారు. పాలకులు కూడా జాగ్రత్త. ఆంధ్ర వాళ్లకు ఎస్కేప్ కావడానికి ఆంధ్రప్రదేశ్ ఉంది, మీరు ఎక్కడ పోలేరు. కనుక టైం ఉన్నప్పుడే కొద్దిగా అందరు సర్దేసుకోండి. ఈ హైదరాబాద్ బిల్డర్స్ కూడా నేను ఎప్పుడో హెచ్చరిక చేసిన 10 నెలల క్రితం, మీరు కట్టే బిల్డింగ్లు ఇల్లీగల్, ఇమ్మారల్. ఇప్పుడు చూడండి, తెలంగాణ వ్యాప్తంగా కలెక్టర్ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అయిపోయింది. గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రైవేట్ ల్యాండ్గా చేసి డెవలపర్స్కి ఇచ్చి బిల్డింగ్లు కూడా కట్టేసి 80% బిల్డింగ్లు అట్లనే అయినాయి. కనుక రియల్ ఎస్టేట్ నుంచి దూరం ఉండండి అని సామాన్య ప్రజలకు హెచ్చరిస్తే వాళ్ళు నెగటివ్గా తీసుకుంటున్నారు. నేను మంచి మార్గంలో నేను మామూలుగా వీడియోలు పెట్టాను. ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి వీడియో పెట్టినా కదా, దాని పరిణామాలు మీకు 6 నెలల్లో, సంవత్సరంలో మీ ముడ్డి కింద నీళ్లు రాగానే తెలిసిపోతాయి. ఎస్పెషల్లీ కుక్కట్పల్లి. నేను చెప్పిన కుక్కట్పల్లి, మియాపూర్లో వేల సంఖ్యలో ఫ్లాట్లు అమ్మకానికి వచ్చినాయి. నా దగ్గర డేటా ఉందనుకుని చెప్పిన. దీనికి సంకేతమేమి, దీనికి పరిణామాలేమి అనేది నేను లాస్ట్ 2 డేస్లో చెప్తున్నాను. మీకు అర్థమైతే లేదు. సన్నాసు వేపుడు తినడం మానేయండి. ఆ అహంకారం తగ్గించుకోండి. మీకు అంత సీన్ లేదు. అది ఏదో మన తీన్మార్ మల్లన్ననో లేదో మన బిత్తర సత్యజతితో మాట్లాడితే మీకు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతుంటారు. నా ముందర రండి, సుసు ఓపిస్తా. నేను చేసే ఇన్సల్ట్కి మీరు తట్టుకోలేరు. నేను చాలా మీ మంచి కోరే నేను మాట్లాడితే మీకు అరగకపోతే నేనేం చేయాలి? తెలంగాణ ఫేజ్ 1 అయిపోయింది, తెలంగాణ ఫేజ్ 2లో ఎంటర్ అవుతుంది. అందుకోసం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా ఆంధ్ర వాళ్లకు, వలసవాదులకు, ఈ నార్త్ ఇండియన్ పీపుల్ కూడా. ఆపర్చునిటీస్ తగ్గినప్పుడు నా ప్రకారము ఇంట్లో వాళ్ళని ఫస్ట్ చూసుకోవాలి, కానీ పక్కింటి వాళ్ళని చూసుకోవాలి. ఇది నా సిన్సియర్ వార్నింగ్ రూలింగ్ పక్షానికి. ఆకలేస్తే ఫస్ట్ ఇంటోళ్ళకి పెడతాం, పక్కింటోళ్ళని విడిచిపెడతాం. మీరేం చేస్తున్నారు? ఇంటోళ్ళని ఆకలిగా ఉంచి పక్కింటోనికి బిర్యానీ పెట్టిస్తున్నారు. నేను అది వద్దు అంటున్నా. ముందు ఇంటి వాళ్ళకి పెట్టండి. అంటే ఇంటి వాళ్ళు ఎలిజిబులా అంటారు. కాదు, కాకపోవచ్చు, కానీ ఇంటి వాళ్ళే కదా. ఈ గడ్డ, తెలంగాణ గడ్డ ఎవరి కోసం ఉంది? తెలంగాణ వాసులు కొట్లాడి జైళ్ళ పాలే తెచ్చుకుంటే ఆంధ్ర వాసులు వచ్చి పెత్తనం చెలాయించి ఇక్కడ మా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దాన్ని వ్యతిరేకిస్తే తప్ప? జాగ్రత్త. నేను కన్నడిగాను. ఒక కన్నడిగా, తెలంగాణ వాసిగా మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాడు అంటే రేపు తెలంగాణ తెలుగు బిడ్డలు సీన్లో దిగితే మీరు ఆంధ్ర దిక్కు డ్రాయర్లు వేసుకోకుండా పట్టి చెడ్డీలు వేసుకుంటారు, చిన్నవి ఉబ్బరిస్తుందని, లోపల ఉడికిపోతుంటుందని. అది కూడా మిగలదు. మీరు తెలంగాణ జనాలను ఎలా చూస్తారో నాకు బాగా అర్థమైంది. నేను అందుకోసం మా అహంకారం తగ్గించుకోండి. మీరు సైలెంట్గా ఉన్నారు అంటే మీ పశ్చాత్తాపంతో సైలెంట్గా లేరు. ఈ తెలంగాణ వాళ్ళు తిరగబడితే ఏమవుతుందని భయంతో ఉంటున్నారు మీరు హైదరాబాద్లో. 99% మంది అహంకారపూరితంగానే అణిగిమణిగి ఉంటున్నారు. మీరు కట్టే బోర్డు ట్యాక్స్ డబ్బులతోని తెలంగాణ బతుకుతలేదు. తెలంగాణ స్వతహాగా కొన్ని దానికి క్వాలిటీస్ ఉన్నాయి కనుక హైదరాబాద్ ఈ మాత్రం ఉంది.
ముందు కూడా తెలంగాణ వాళ్ళు గొడ్డు కారం అన్నం తిని బతికితే ఇప్పుడు కూడా రొట్టె ముక్క పప్పు తిని బతికేస్తారు. అర్థమైందా? మీకేమో మీ రాష్ట్రంలో మీ ఆత్మగౌరవము ఇవన్నీ ముఖ్యం. తెలంగాణ వాళ్ళకి ఆత్మగౌరవం వద్దా? దానికోసం ఎవడు మాట్లాడొద్దా? కనుక నేను చెప్పేది చాలా సున్నితంగా మర్యాదగా యాజ్ ఎ కన్నడిగా చెప్తున్నా. ఈ కన్నడిగలు మాట్లాడే మాట వినండి. తెలంగాణ వాళ్ళు దిగినరంటే భాష మొరటగా ఉంటుంది, వాళ్ళ వ్యవహార శైలి కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అది తెలంగాణ వాసిగా నేను చెప్తున్నా, ఇది పోరాట గడ్డ. వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మీరు సుఖపడండి. తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు ఆపర్చునిటీస్ వచ్చేటట్టు చూడడము. మీరు ఇన్ని రోజులు తిన్నారు కదా, ఇక చాలదా? తెలంగాణ ప్రజలు కూడా అమాయకులు, సోమరిపోతులు అంటున్నారు. ఒప్పుకుంటా, నేను కూడా సోమరిపోతులు అయి ఉండొచ్చు. అయినా ఇది వాళ్ళ ఇల్లు కదా, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నా. టైం దగ్గర పడ్డాక నేను మొత్తుకున్నా వాళ్ళు వినరు, మీరు మొత్తుకున్నా వాళ్ళు వినరు. కనుక ఎవరు మొత్తుకున్నా మీరు పెడచెవిని వేస్తే, పట్టించుకోకపోతే గూబ గుయ్యమన్నాక ఎవరూ ఏమి చేయలేరు, పాలకులు కూడా ఏం చేయలేరు అని చెప్తూ, మీరందరూ బాగుండాలి, మీ రాష్ట్రాల్లో మీరు బాగుండాలి, మీరు అభివృద్ధి చెందాలి. హైదరాబాద్లో కూడా మీరు ఉండండి, హైదరాబాదును పెరిగేటట్టు చేయండి. కానీ హైదరాబాద్ని అస్తవ్యస్తంగా తయారు చేస్తాము, అది మా జన్మ హక్కు, అన్ని హక్కులు మా టాలెంట్ వల్లనే ఉన్నాయి అనే భ్రమలో మీరు ఉండకండి అని హెచ్చరిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషలీ ఆంధ్ర వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. అంటే మీ సోదరులకు కూడా చేరి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి, వాళ్ళు కూడా ఫ్యూచర్లో అభివృద్ధి ప్రదంలో నడిచి వాళ్ళ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఉంటుంది అని కోరుతూ, ఆకాంక్షిస్తూ, నమస్కారం.